ఒకటే, వాళ్ళైనా ఒకటే. మనకు తెలియదుగా డిఫరెన్స్. కాబట్టి వాళ్ళ బలహీనతలు పోవు కాబట్టి మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసేటటువంటి సిట్యుయేషన్స్ చాలా ఉంటాయన్నమాట. మన జుట్టు వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. కాబట్టి చాలా సార్లు జీవితంలో ఒక దొంగ గురువు బారిన పడి మనం గనక మోసపోతే ఆధ్యాత్మికత మీదే మనకి నమ్మకం పోతుంది. మన పరిస్థితి అలా ఉంటుంది. లేదు మన జీవితాంతం ఒక దొంగ గురువుని ఫాలో అవుతున్నాం, తెలియదు ఆయన గొప్పవాడని అనుకుంటున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఆయన బలహీనతలకి మనం ఉపయోగపడుతూ ఉంటాం. మనకి పవర్ ఇష్టం కాబట్టి పవర్ ఇస్తాడు, లేకపోతే ఒక పదవి ఇస్తాడు, లేకపోతే పొగుడతాడు, లేకపోతే మన ధనం తీసుకుంటాడు, మనల్ని భయపెడతారు. ఆయన ఎట్లా జీవిస్తున్నాడు అనేది దగ్గరగా చూసే అవకాశం చాలా మంది దగ్గర ఉండదు. నిజానికి బాబా దగ్గర కానీ, మాస్టర్ గారి దగ్గర కానీ, లేకపోతే తాజుద్దీన్ బాబా, ఏ నిజమైన మహాత్ముల దగ్గరైనా సరే ఆ స్క్రీన్ ఉండదు. మనం దగ్గరగా వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండి వాళ్ళ ఆచరణ మనం గమనించవచ్చు. ప్రతి క్షణం ఏం చేస్తున్నారో గమనించవచ్చు. వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తున్నారు లేదా చూసుకోవచ్చు. అట్లాంటి అవకాశం నిజమైన సద్గురువుల దగ్గరే ఉంటుంది. ఎందుకని? వాళ్ళకి జనాలు రావాలన్న కోరిక లేదు గనక మనం అట్రాక్ట్ అయ్యే విషయాలు అక్కడేవి ఉండవు. బాబా దగ్గర ఒకే రకమైన యూనిఫామ్‌లు గాని అట్లాంటివి ఏం లేవు కదా! మామూలుగా. ఆయన చెట్టు కింద కూర్చునేవాళ్ళు. ఆయన గొప్పవాడు అనుకునేవాళ్ళు, పిచ్చివాడు అనుకునేవాళ్ళు. దగ్గరగా ఉండి చూసిన వాళ్ళకి మాత్రం ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తూ వచ్చింది. వాళ్ళ ద్వారా ఇంకా భక్తులు వచ్చారే తప్ప ఆయనగా ప్రత్యేకించి ప్రయత్నాలే చేయలేదు. చేయాల్సిన అవసరం లేదు. ఎందుకని? అన్ని రూపాల్లో అంతటా తానే ఉన్నారు కనుక. ఇంకోటి ఉంటేగా చేయటానికి. అయితే ప్రజలు మనం వేరనుకుంటున్నాం గనక, మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన అవతరించారు గనక, ఇట్లా అనుకోని స్థితి నుంచి అంతటా భగవంతుడయ్యే స్థితికి మనల్ని చిన్నగా లాక్కెళ్ళటం కోసం మన కష్టాలు తీర్చొచ్చు, కోరికలు తీర్చొచ్చు, జిజ్ఞాస పుట్టించొచ్చు, మోక్షే ఈ పాత్ ఏదైతే ఉందో, అట్లా మాత్రం ఆ దారిలో మాత్రమే మనం ఉద్ధరించబడతాం ఎప్పుడైనా. కాబట్టి ఆయన ఎందుకు కోరికలు, కష్టాలు తీరుస్తారు అంటే మనల్ని సన్మార్గం వైపు నడిపించడానికి. సన్మార్గం వైపు నడవకపోతేను, ఉట్టి కష్టాలు, కోరికలు తీర్చుకుంటూ కూర్చుంటేను, బాబాయే చెప్పారు. 1, 2 సార్లు హెచ్చరిస్తాను. ఆ తర్వాత వాడి కర్మకు వాడిని వదిలేస్తాను. అప్పుడు ప్రకృతి మనకి నేర్పించాల్సిన లెసన్స్ నేర్పిస్తుంది. జన్మ పరంపరల ద్వారా, కర్మ సిద్ధాంతం ద్వారా.